ప్రార్థన కాలం ఎన్ని గంటలకు తెలుసా? మీకు పోలేదు కాబట్టి తెలియదు. 7 గంటలకు. మనకి ఇక్కడ సిఎస్ఐ చర్చ్ ఉంది. ఆ సిఎస్ఐ చర్చ్ యొక్క ప్రార్థన కాలం ఎన్ని గంటలకు తెలుసా అమ్మా? 8 గంటలకు. ఇవి ఆ సంఘాలు, ఆ చర్చెస్ ఏర్పరచుకున్నటువంటి ప్రార్థన కాలాలు. కొందరు 7 గంటలకు, మరికొందరు 8 గంటలకు, మరికొందరు 10 గంటలకు, మరికొందరము 3 గంటలకు, మరికొందరము 11 గంటలకు. ఇట్లా ప్రార్థన కాలాలను ఏర్పాటు చేసుకొని నడిపిస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్న సాగర్ ఓ ప్రార్థన మందిరానికి వాక్యం చెప్పడానికి పంపాం. ఆ మందిరంలో ప్రార్థన కాలం 11 గంటలకంట. ఎన్ని గంటలకు? ఎస్, మంచిది. వారు ఆ కాలాలను వారికి అనుగుణంగా దాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభువును ఆరాధిస్తూ ఉంటారు. ఒక 2 గంటలో 3 గంటలో. అలాగే మన ప్రార్థనా కాలం కూడా 10 గంటల నుండి 1 గంట వరకు మనం ఒక 3 గంటలు ప్రభు సన్నిధిలో గడపడానికి ప్రార్థనా కాలాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే శృంగారం అను దేవాలయం ఒకటి ఉంది. దాని ప్రార్థనా కాలం 3 గంటలకు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో చదివితే పగలు 3 గంటలకు, అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయం 1వ వచనం, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోవబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షం అడుగుకుంటూ కొందరు ప్రతిదినమున వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచు వచ్చిరి. చాలండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలము ఈ సంఘానికి, చర్చికి. ఇక్కడికి వాక్యం బోధించడానికి వెళుతున్నారు పేతురు, యోహాను. ఈ చర్చిలో ప్రార్థనకు ఈ పేతురు, యోహాను ప్రార్థనా కాలంలో 3 గంటలకు ప్రార్థనా మందిరము ఎక్కి వెళుతూ ఉన్నారు. ఎక్కి వెళ్ళటము అంటే ఒకవేళ అది పైన ఉందేమో మనలాగే, ఓకేనండి. ఎక్కి వెళుతూ ఉండగా అని రాశారు. ఇక్కడ నేను ఆలోచన చేసినప్పుడు ప్రార్థనా కాలం 3 గంటలు కదా, మరి 3 గంటలకే వెళ్ళాలా వీళ్ళు కూడా? 3:30కి వెళితే అప్పటికే వాళ్ళందరూ కూడుకొని పాటలు పాడుతుంటారు కదా, తప్పేంటి? లేదు 4 గంటలకు పోతే అప్పటికి పాటలు అయిపోతాయి. ఏదో వాక్యం వింటే వాక్యం విన్నంత మాత్రం మన పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తామని, వాక్యం కంటే గొప్ప లేదని చెప్పి అనుకుంటూ ఉండవచ్చు కదా ఒక్కొక్కసారి. వాస్తవంగా మనం గుర్తిస్తే ప్రార్థన అనేటువంటిది వీళ్ళ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రాత్రి నేను పడుకొని ఉంటే ఒక ప్రశ్న నాకు గుర్తుకొచ్చింది. ఆ ప్రశ్న మీకు వేయాలనుకుంటున్నా. ప్రపంచంలో కల్లా బాగా విలువైన పుస్తకం ఏది చెప్పండి అమ్మా? నువ్వు బైబిల్ పట్టుకోవడావనే? మరి ఎందుకని విలువైన పుస్తకం అని చెప్పి దాన్ని అనుకుంటూ ఉన్నావు? ఓకే, నీవు దాన్ని అనుసరిస్తున్నావు కనుక దాన్ని ధర్మశాస్త్ర గ్రంథం కనుక నీకు విలువైన పుస్తకంగా ఇది కనపడుతుంది. అలాగే ముస్లిమ్స్కు వాళ్ళకు ఖురాన్ విలువైన పుస్తకంగా కనపడుతుంది. అట్లాగే హిందూస్కు బైబిల్ అంటే భగవద్గీత ఒక విలువైనటువంటి పుస్తకంగా కనపడుద్ది. ఓకేనండి, సరే, మంచిది. ఏది విలువైనటువంటి పుస్తకం అంటే మనము బైబిల్ అని చెప్పగలం. అలాగే విలువైనటువంటి ఈ సమయమును మనము మన అన్ని సమయాల కంటే విలువైనదని గుర్తించలేకపోతున్నాం. పుస్తకం విలువైనదని మనకు అర్థమైపోయింది. అందుకే ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా పట్టుకుంటాం. చదవకపోయినా ఎప్పుడు కరుచుకొని ఉంటాం. దాన్ని ఓపెన్ చేయకపోయినా మనం పర్వాలేదు, జాగ్రత్తగా దాన్ని మనం ప్రేమిస్తున్నట్టుగా ఉంటాం. అలాగే దేవుని సన్నిధి కూడా ఒక విలువైనటువంటి సమయం. దేవుని పని కూడా పనులన్నింటిలో ఒక విలువైనటువంటిది పని. దేవుని సమయం కూడా అన్ని సమయాల్లో ఒక విలువైనటువంటి సమయం. పుస్తకాలన్నింటిలో విలువైనటువంటిది ఒక బైబిల్ గ్రంథమైనటువంటి పుస్తకం మనకు. అలాంటిది ఈ విలువైనటువంటి దానిని మనము విలువైనటువంటి వాటిగా ఎప్పుడైతే గుర్తించలేమో వాటిని చేయడానికి మనం ఇష్టపడం, సరైనటువంటి సమయాన్ని చేయడానికి. వీళ్ళు విలువైనదిగా గుర్తించారు కనుక దేవుని సమయం వారు సరిగ్గా 3 గంటలకే ఎక్కి వెళుతూ ఉన్నారు. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటంటే పుట్టినప్పటి నుండి కుంటివాడైన ఒక వ్యక్తి బాగుపడ్డాడు. ఇతను ఎన్ని గంటలకు పోయాడు?
ఆ బైబిల్లో చదివితే బాగా అర్థమవుద్ది చదువుకున్న వాళ్ళకైతే. ఇప్పుడు యోహాను పేతురు సరిగ్గా 3 గంటలకు దేవాలయం ఎక్కువ వెళుతూ ఉండగా ఈ అడుక్కునేటువంటి వ్యక్తి ఎన్ని గంటలకు వెళ్ళాడు అక్కడికి అమ్మా? 3:30కు 3 గంటలకే. ఇతను 3 గంటలకే కాదు, మన బ్రదర్ అన్నట్టు 2:30కేనా, ఇంకా ఒక 10 నిమిషాల ముందే ఉంటాడు. ఓకే, ఎందుకని అడుక్కునే వ్యక్తి అక్కడికి అన్ని గంటలకు వెళ్ళాడు అంటే అతను ప్రార్థనా మందిరానికి వెళ్ళే వాళ్ళను వచ్చే వాళ్ళను అడుక్కోవాలి కనుక సరైనటువంటి సమయంలో అక్కడ ఉండకపోతే అడుక్కున్నా కూడా ప్రయోజనం లేకుండా, అడుక్కునే దానికి మనుషులు కూడా లేకుండా ఉంటారు. కాబట్టి ఇతను వాళ్ళకంటే ముందే జాగ్రత్తగా కూర్చొని ఉన్నాడు. ఒక కుంటివాడు తన భిక్షమెత్తుకునే పనికే తను అందరికంటే ముందుగా వేగిరపడి అక్కడ కూర్చొని తన పనిని కొనసాగిస్తూ ఉన్నాడే. దేవుని పని జరిగించడానికి సేవకులైనటువంటి యోహాను పేతురు 3 గంటల సమయానికి ఎక్కి వెళుతూ ఉన్నారే. ఈ సమయాన్ని మీరు ఒక్కసారి గమనిస్తే నేను సమయం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకు అంటే వాక్యం ఒక విషయం మనకు జాగ్రత్తగా సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. జాగ్రత్తగా క్షుణ్ణంగా చదవండి, గట్టిగా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. నానా దినములు చెడ్డవి కాబట్టి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె మీరు ఉండకుండా జ్ఞానం కలిగిన వాళ్ళ మాదిరి మీరు నడుచుకోండి, జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. దినాలు చెడ్డవే కాబట్టి దినములు చెడ్డవిగా ఉన్నాయి కనుక మీరు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోండి, సమయాన్ని పోగొట్టొద్దు. అర్థమైందండి? సమయాన్ని పోగొడితే ఏం జరుగుతుంది? ఒక విషయం, 2 గంటలకు బస్సు ఉంది, మనం కడపకు వెళ్ళాలి, లేకపోతే నెల్లూరు వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ నుంచి అనంతపూర్ 2 గంటలకు వెళ్ళాలి అంటే మనం ఎన్ని గంటలకు బయలుదేరుతాం? అక్కడికి 2:30కు పోయి బస్ స్టాండ్లో కూర్చుంటే బస్సు ఎప్పుడో పోయింటే అది సాయంత్రం 5 దాకా బస్ స్టాండ్లో ఉండే వాళ్ళందరినీ చూసి ఇంటికి రావచ్చు. సో మనం కరెక్ట్గా మనం ఒక 10 నిమిషాల ముందే పోయి కూర్చుంటాం. దేనికి అంటే ఒకవేళ బస్సు వెళ్ళిపోద్దామని 2 గంటలకు వెళ్ళేటువంటి బస్సుకు. అలాగే సినిమా వెళ్ళేవాడు కూడా వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు, మనలాగా కాదు. ఒక 10 నిమిషాలు 20 నిమిషాల ముందే సినిమా స్టార్ట్ కాకముందే టికెట్ తీసుకొని పోయి కూర్చుంటాడు. అలాగే మనము ఏదైనా మన పనుల కోసం వెళ్ళడానికి మనం సరైనటువంటి సమయాన్ని ఏర్పరచుకునే సమయం మీరిపోతే అవి మనకు అందవు గనుక వాటికి జాగ్రత్తగా వెళతాం. అయితే దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము సమయాన్ని పోగొట్టడానికి గల కారణం ఏంటి? దీన్ని మీరు ఒకసారి ఆలోచిస్తే సాతాను స్వయంగా మనతో కూడా ఉండి, మీకు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలా. దినములు చెడ్డవి కనుక ఈ చెడ్డ దినాలలో చెడ్డ అనుభవాలతో మనం జీవించాలని, చెడు మన కుటుంబాల మీదకి రావాలని సాతాను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు కనుక వాడు ఏం చేస్తాడు తెలుసా? నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా చేయాలని ప్లాన్లో ఉంటాడు ఎప్పుడు. అందుకని నువ్వేమో సరైన టైంకి పోవాలనుకుంటావు, రాత్రి నుంచి అనుకుంటావు, కానీ సరైన టైంకి రావు. ఎందుకంటే నిన్ను రానియడు సాతాను. దినములు చెడ్డవి. ఈ చెడ్డ దినాలలో ఉంటున్న మనము చెడును మనము మన కుటుంబాలు అనుభవించేటట్లు చేయాలన్నది సాతాను పని. అందుకని సాతాను ఏం చేస్తాడంటే నువ్వేమో సమయానికి పోవాలనుకుంటావు, ఆ సాతాను నిన్ను సమయానికి పోనీయకుండా అడ్డు చేస్తుంటాడు. సమయానికి నువ్వు ఎప్పుడైతే పోవో దినములు చెడ్డవి కనుక చెడు నీ కుటుంబాల మీద ఆవరిస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? కాబట్టి సమయాన్ని మనం జాగ్రత్తగా పోనీయకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సద్వినియోగం అంటే చక్కగా వినియోగించుకుంటూ, ఉపయోగించుకుంటూ అని అర్థం. సద్వినియోగం చేసుకోవడం అంటే చక్కగా ఉపయోగించుకోవటం. యేసు ప్రభు సన్నిధిలో నువ్వు 3 గంటలు గడపాలి, 2 గంటలు గడిపినావు, 1 గంట గడపలేదు, నువ్వు సరిగ్గా దాన్ని వినియోగించుకున్నట్టే వినియోగించుకున్నట్ట బాగా ఆలోచించాలి. నువ్వు సరిగ్గా దాన్ని సద్వినియోగం చేసుకున్నట్ట సద్వినియోగం చేసుకున్నట్ట మీరే ఆలోచించాలి. సద్వినియోగం నీ జీవితంలో ఎప్పుడైతే చేసుకోవో సాతాను చెడ్డ దినాలు కనుక చెడు దినాలు మన మీదికి తీసుకొని వస్తాడు. నీవు సద్వినియోగం ఎప్పుడైతే చేసుకుంటావో చెడు నీ మీదికి రాకుండా దేవుని కాపుదల భద్రత ఎల్లప్పుడూ నీ కుటుంబానికి ఉంటుంది. ఆమేన్. చెప్దాం గట్టిగా, ఆమేన్. సమయమును పోనీలేదు గనుక సరైన సమయానికి వెళుతున్నటువంటి సేవకులు వీళ్ళేం సాధారణమైన సేవకులు కాదు. క్రీస్తుతో ఉన్నవాళ్ళు, అపోస్తలత్వం కలిగిన వాళ్ళు, క్రీస్తు కొరకు సమస్తం విడిచిపెట్టిన వాళ్ళు,
సరైన సమయానికి ఎక్కిపోతున్నారు. వాళ్ళు 3 గంటలకు ప్రార్థన అయితే 3 గంటలకు ఎక్కుతున్నారు. మనకు 3 గంటలు ప్రార్థన అయితే 30 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు అనుకుంటుంటావు. ఈ పర్వాలేదు అనుకునేటట్లు చేసేవాడే సాతాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, అది మీరు చేసుకునేటువంటిది కాదు. సాతాను మీ యందు ఉండి ఒక అర్ధగంట ఆలస్యమైనా పర్వాలేదని నీకు ఆ మాటలను కలుగు చేసి మళ్ళీ దాన్ని బలపరిచేదానికి ఏం చేస్తారు? ఈ అర్ధగంట ఏం చేస్తారు? పాటలు పాడతారు. ఆ పాటలని మనకు తెలిసినాయి కదా. ఇంకొక అర్ధగంట ఉన్న పర్వాలేదు అనేటట్టు నిన్ను బలపరుస్తుంటాడు. అర్థమైందండి? ఈ సమయానికి నిన్ను పోకుండా చేసేటువంటి సాతాను నీకు సమయం సద్వినియోగం చేసుకునే అలవాటు లేకుండా చేస్తాడు. కాబట్టి ఏ సమయం దేనికి ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని నీకు తెలియక, జ్ఞానుల వలె నీవు ఉండలేక అజ్ఞానంతో ఈ భూమి మీద నివసించవలసిన పరిస్థితుల్లోనికి దిగజారిపోతావు. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకునే అనుభవం ప్రతి వ్యక్తికి ఉండాలి. నువ్వు ఉదయం 10 గంటలకు రావాలి, ఖచ్చితంగా 3 గంటలు ప్రభు సన్నిధిలో గడపాలి. ఇది ప్రభు మనకు నియమించిన సమయం. కానీ నువ్వు 10:30కు లేక 11 గంటలకు 12 గంటలకు వస్తూ ఎప్పుడు పోయినా ఆడ అడిగేవాడు లేడు అనుకుంటారు. నిన్ను అడిగేవాడు ఇక్కడ లేకపోవచ్చు. దేవుడు నిత్యము నీకు తూకంలో వేస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ కొలతలను బట్టి నీకు జరుగుతూ వస్తూ ఉంటుంది. దాన్ని ఎవరు మార్చలేరు, ఎవరు దానికి సహాయం కూడా చేయలేరు. ఇక్కడ సరైన సమయంలో భిక్షగాడు కూడా కూర్చొని అన్నాడు. ఏంటి భిక్షగాడు పని అంటే? అడుక్కోవటము అంటే ఇంగ్లీష్లో బెగ్గింగ్. అలాగే మనము ఆలోచన చేస్తే ప్రార్థన అని మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, ప్రార్థించడానికి వచ్చేటువంటి మనమందరము ప్రార్థన అంటే అడుక్కోవటం అని అర్థం. తెలుసా మీకు అది? అసలు ప్రార్థన అంటే ఏం చెప్పండి? ప్రార్థన అంటే సింపుల్గా బైబిల్ తెచ్చి ఇక్కడ కూర్చొని ఆ తర్వాత సింపుల్గా వెళ్ళిపోవడం ప్రార్థన అంటావా? నో 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 నో. ప్రార్థన అంటే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని అడుక్కోవటం. ఈరోజు వచ్చారు, ఏం అడుక్కోవాలనుకుంటున్నారు ప్రభు దగ్గర? మేమేం అడుక్కోదలుచుకోలేదు, మీరేదో చెప్తే వింటా మౌనంగా పోయి మౌనంగా రావాలనుకుంటూ ఉంటే ప్రభు మనకేం సహాయం చేయడు. ప్రభు దగ్గరికి వచ్చాం, మనం ప్రభువును ఏదో అడుగుతూ ఉన్నాం, అడుక్కోబోతున్నాం. అడుక్కోవడానికి వచ్చినటువంటి వాళ్ళం మనం. ఎవరిని? దేవుని. ఏమని అడుక్కుంటావు? తండ్రి, నా వ్యాధి నాకు లేకుండా తీసేసి నన్ను బాగు చేయండి, నన్ను నీ రాజ్యంలోనికి ప్రవేశపెట్టండి. సంతానం లేదు, చాలామంది నన్ను వేరే విధంగా అనుకుంటే సంతానం అనుగ్రహించండి. నా కుటుంబంలో శాపం, ఈ శాపాన్ని తొలగించి ఆశీర్వాదాన్ని నా కుటుంబానికి దయచేయండి. అప్పులున్నాయి స్వామి, ఈ అప్పుల నుండి నన్ను విడిపించండి. అర్థమైందండి? ప్రార్థన చేయగలరా? విధంగా చేస్తారా? ఒకసారి ఆలోచన చేయండి. అడుక్కోవటానికి మనం ఇక్కడికి వచ్చాం. అడుక్కునే వ్యక్తి ఎన్ని గంటలకు వచ్చి కూర్చున్నాడా అండి? అడుక్కునే వ్యక్తి 3 గంటలకు ప్రార్థన అయితే 2:30కే వచ్చి కూర్చోమన్నాడు. దేనికంటే పోయే వాళ్ళు ఉంటారు కదా, కాదా? ఒకవేళ 3 గంటలకు వీరు మందిరం ఎక్కి వెళ్ళొచ్చు ఉండగా ఒకవేళ ఈ అడుక్కునేవాడు 3:30కు వచ్చి ఉంటే అద్భుతం జరిగి ఉండేవాడు కాదు. అడుక్కునేవాడు తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. దేవుని మందిరంలోనికి వెళ్ళి వాక్యం బోధించే వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. మరి నీవు సద్వినియోగం చేసుకుంటున్నావో లేదో నీకు తెలియాలా? నేను సద్వినియోగం చేసుకుంటున్నానో లేదో నాకు తెలియాలా? సద్వినియోగం చేసుకోకపోతే నీవు అజ్ఞానివే, జ్ఞానం లేదు అని బైబిల్ మనకు బోధిస్తుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకునే భిక్షగాన్ని చూస్తున్నాం ఇక్కడ. సమయాన్ని సద్వినియోగం చేసుకునే దైవజనులు చూస్తున్నాం. వీళ్ళిద్దరూ సద్వినియోగం చేసుకునే వ్యక్తులు కనుక ఏం జరిగింది తెలుసా? సేవకులు వెళుతూ ఉండగా ఏమైనా ఇస్తారేమోనని సేవకులను అడగాలనుకున్న ఈ కుంటివాడైన వ్యక్తి వెళుతూ ఉండగా వాళ్ళ వైపుకు తేరు చూచి అంటారు. తేరు చూడడం అంటే అర్థం ఏంటంటే పరిశీలనగా చూస్తున్నారు, అయ్యా ఏమైనా ఇస్తారా అన్నట్టుగా. అప్పుడు వాళ్ళు వెళితే ఏమన్నా తెలుసా? వెండి బంగారాలు మా దగ్గర లేవు, మా దగ్గర ఉండేటి నీకు ఇస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచినాడు అనగానే పుట్టినప్పటి నుండి కుంటివాడైన ఆ వ్యక్తి దిగ్గున లేచి నిలిచి నడుచుచు దేవుని స్తుతించుచు మందిరంలోనికి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది చాలా సంవత్సరాలు విని 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 ఉంటాం, కానీ దానిలో నుండి గ్రహించిన సంగతులు 1-2 కూడా ఉండకపోవచ్చు మన జీవితాలలో. విని ఉంటాం, కానీ ఈరోజు విన్నటువంటి సంగతిలో నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, భిక్షగాడిలాగా మనం ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువుని అడుక్కొని బ్రతుకుతూ ఉన్నాం మన జీవితాలలో. ప్రభు ఎదుట నీవు భిక్షగాడు అన్న సంగతిని మర్చిపోవద్దు. ఆయన్ని అడగడానికి వచ్చిన వ్యక్తివి నీవు. ఆయన రాకముందే నీవే వచ్చి ముందే ప్రభు కోసం ఎదురు చూడవలసినటువంటి వ్యక్తివై ఉండగా నీకు ప్రభు వచ్చి ఇక్కడ కూర్చున్నా కూడా పోవచ్చులేనే ఒక ధోరణి, ఒక భావన నీలో ఉంది అంటే దేవుని గౌరవించకపోవటం, దేవుని యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం, దేవునికి లోబడకపోవటం అనే తత్వాలు నీలో ఉన్నాయని గుర్తించాలి. అందుకే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూడలేకపోతూ ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్.
పుట్టినప్పటి నుండి కుంటివాడైన ఈ వ్యక్తి ఎప్పుడైతే ఈ సేవకులు ఆజ్ఞాపించారో దిగ్గున లేచి నిలిచి నడుచుచు ఆ శృంగారమును దేవాలయములోనికి అతను కూడా వెళ్ళాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ గొప్ప అద్భుతానికి కారణం ఏంటి అంటే వీరు సరైన సమయంలో స్పందించడమే. సరైన సమయంలో భిక్షగాడు ఉండడం, సరైన సమయాలలో సేవకులు వెళుతూ ఉండగా వాళ్ళ వైపు చేతులు చాపి వాళ్ళ వైపుకు తేరి చూచి సహాయాన్ని అడగడం, వీళ్ళు ఇవ్వవలసిన సహాయం కంటే ఎక్కువగా ఇవ్వటం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ నాకు చిన్న విషయం గుర్తొచ్చింది, నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఈ లోపలికి పోయే సేవకులు వాళ్ళ దగ్గర ఏదో బంగారో వెండో లేకపోతే మన చిల్లరో లేకపోతే మన ఏదైనా ఒక గుడ్డో లేదంటే ఒక పంచగుడ్డో ఇచ్చి పోయిండొచ్చు కదా. వీళ్ళేంది ఇంత గొప్ప అద్భుతం చేస్తున్నారు అంటే సేవకుల దృష్టి ఎప్పుడు ఓ మనిషి అడుక్కుంటా అంటాడు అనుకోండి, అసలు వాడు అడుక్కోకుండానే వాడి జీవితాన్ని మార్చాలన్నది సేవకుల దృష్టి, అపోస్తుల దృష్టి. మంది అపోస్తుల పరిచర్య. ఒక వ్యక్తి బట్టలు లేకుండా ఉన్నారనుకో, క్రిస్మస్ రోజు ఒక చీర తీసుకొని కొని ఇచ్చి నీవేదో ఆమెను పోషిస్తాన్నట్టు సాగుతున్నట్టు ఆ చీరతోనే ఆమె జీవితం అంతా గడిచిపోయినట్టు మీరు కావాలంటే పరిశీలించండి. క్రిస్మస్ వచ్చినప్పుడు ఆహా ఈ చీరలకు ఎనలేని ఏమంటారు దాన్ని డిమాండ్ పెరుగుద్ది. గట్టాలు తెస్తా అంటారు. క్రైస్తవులు మరీ ఎక్కువగా కొంటారు. వాళ్ళు కట్టుకునేదానికి కొన్ని చీరలు, మరి పంచడానికి కొన్ని చీరలు. ఈ క్రిస్మస్ అప్పుడు దాదాపుగా ఒక్కొక్కరికి 6 డజను ఇట్లా ఈ చీరలు పంచేటప్పుడు తీసుకునేటువంటి వాళ్ళకు దొరుకుతూ ఉంటాయి. ఈ చీరలతో వాళ్ళ జీవితాలు మారిపోతాయి అన్నది వాళ్ళ ఉద్దేశం. అపోస్తుల సేవా విధానం ఎట్లా ఉంటుందంటే అసలు ఈ చీర తీసుకునే వ్యక్తిగా అతను ఉండడం కాదు, చీర ఇచ్చే వ్యక్తిగా అతను ఉండాలన్నది ఈ అపోస్తుల సేవ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ అన్న మీరు ఎప్పుడన్నా దుప్పట్లన్నా పంచలేదండి పాస్టర్ అన్న అంటే మన పరిచర్యలో దుప్పట్లు పంచరు. దుప్పటి అవసరం ఉన్న వ్యక్తిని దేవుడి సన్నిధిలో మార్చి అతనే అనేకులకు అవసరమైతే దుప్పట్లు పంచే వ్యక్తిగా మార్చబడేటట్టుగా దేవుడు సహాయం చేసేటట్టుగా మార్చడమే మన పరిచర్య. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండవది, మనం దుప్పట్లు పంచడం ఏమి ఆ రోజే దుప్పట్లు పంచకపోతే, ఆ రోజే కోకలు పంచకపోతే 365 రోజులు ఎప్పుడు ఎవరికి దుప్పటి అయితే అప్పుడు ఒక దుప్పటి తీసిస్తే తప్పు నాయనా. ఎప్పుడు ఒక చీర ఒకరికి అవసరమైతే అప్పుడు తీసిస్తే తప్ప ఆ క్రిస్మస్ రోజు కనిపెట్టుకొని అప్పుడే వాళ్ళకు ఉన్నా కూడా నువ్వు మళ్ళా డజన్లు తెచ్చేయడం. ఇవి ప్రజలు దైవభక్తి ఉందని కనపరుచుకోవడానికి తప్ప ఒక మనిషిని తన జీవితంతో కూడా మార్చడం అనేది కనికరం కలిగిన వ్యక్తి చేసేటువంటి కార్యం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కుష్ఠరోగంతో బాధపడుతున్న ఆ వ్యక్తి మీద కనికరపడిన ప్రభు కుష్ఠరోగం నుండి సంపూర్ణంగా విడుదల చేశారు. ఇప్పుడు ప్రజల మధ్యలో ఉంటున్నాడు, పని చేసుకుంటున్నాడు, బతుకుతున్నాడు, తన జీవితం ఆశీర్వాదకరంగా ఉంది. అలాగే గుడ్డివాడైన ఒక వ్యక్తి అడుక్కుంటూ ఉన్నాడు. సరైన సమయంలో దేవుడు ఒక అద్భుత కార్యాన్ని అతని జీవితంలో చేశాడు. ఇప్పుడు అడుక్కునే పరిస్థితి లేకుండా మానేశాడు. అందరితో కూడా దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆరాధిస్తూ ఇక భిక్షమెత్తుకునే పరిస్థితి గతి అవసరం లేకుండా అతన్ని నడిపిస్తూ వచ్చాడు. ఇది ఒక మనిషి జీవితంలో చేయవలసినటువంటి ముఖ్యమైన పరిచర్య. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ సరైనటువంటి సమయాన్ని భిక్షగాడు వాడుకున్నాడు, సరైన సమయాన్ని దైవ సేవకులు ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఒక అద్భుతాన్ని మనం చూడగలుగుతున్నాం. నీ జీవితంలో కూడా సమయాన్ని పోనీయొద్దు. ఎందుకు అంటే దినములు చెడ్డవైతే సమయం పోతే ఏమవుతుంది? సమయం పోతే నీ జీవితాలలో గొప్ప శాపాలు కుటుంబాన్ని ఆవరిస్తాయి. ఇట్లా ఆవరించాలనే సాతానుడు కూడా మీకు సమయానికి రావాలనే బుద్ధే పుట్టాడు. మీలో ఎంతమంది మందిరానికి ప్రతి ఆదివారం సమయానికి వచ్చేవాళ్ళు అని నేను మిమ్మల్ని అడగను, నాకు తెలుసు, చూస్తాంట కాబట్టి కూర్చొని సమయానికి నేను వస్తాను కదా, చూస్తాంట. ఈరోజు ప్రభు దయ వలన నేను వచ్చేటప్పటికి ఒక 7-8 మంది సమయానికి వచ్చారు. ఆ తర్వాత మిగతా వాళ్ళంతా తర్వాత వచ్చిన వాళ్ళే. ఒకసారి ఆలోచన చేయండి. మీకు దేవుని సమయం మీద గౌరవం, దేవుని సమయం మీద విలువ ఉంటే జాగ్రత్తగా సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకుంటూ సమయానికి దేవుని సన్నిధికి రావాలని ఈరోజు చెప్పిన మాట నీ జీవితకాలం ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు చెప్పాను కనుక రేపు ఆదివారం జాగ్రత్తగా చేస్తారు, మళ్ళీ ఆదివారం చేస్తారు, మళ్ళీ తదమని మన జీవితాలు సాగిపోతూ ఉంటాయి. వాటి వలన మనము ప్రయోజనాలు పొందలేము. నీవు సద్వినియోగం చేసుకుంటేనే నువ్వు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నీ జీవితాన్ని నడిపించుకుంటూ వస్తావు.
పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు చాలా అద్భుతమైనవి. నేను సమయం లేదు, ముగించబోతున్నాను. వివాహమైనప్పుడు భార్యాభర్తలకు చాలా విషయాలు చెప్తారు. చెప్తూ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తే ఏమంటారంటే, పురుషుడు జ్ఞానం చొప్పున తన భార్యతో కాపురం చేయవలయను అని వాక్యంలో ఉన్న మాటలు జ్ఞాపకం చేస్తారు. అంటే కాపురం చేయడానికి కావాల్సింది ఏంటి అంటే జ్ఞానము అని వాక్యంలో రాశారు. కాపురం చేయడానికి కావాల్సింది ధనమని మనం అనుకుంటుంటాం. అందుకని ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, డబ్బు ఎంత ఉంది, ఓకే మంచిది, వాళ్ళు ఏమైనా ఉద్యోగస్తులా కాదా అని ఇవి మనం పరిశీలిస్తాం. ఎందుకంటే అవన్నీ ఉంటే మనిషి జీవనం బాగుంటుందని మన ఉద్దేశం, అంతే, ఇంకేం లేదు. అస్సలు జ్ఞానం ఉంటే ఇవన్నీ ఉండాల్సిన పని లేదు. ఆమేన్, ఆమేన్. అర్థమైందండి? నేను నా భార్య ఇద్దరు పిల్లలను తీసుకొని బద్వేలుకి వచ్చాం. నాకు బద్వేల్లో నా వాళ్ళంటూ లేరు, ఇప్పుడు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. నేను వచ్చినప్పుడు లేరు, నేను కూడా ఒంటరిగా వచ్చాను. ఒంటరి అయినవాడు, వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగునని దేవుడు ఎప్పుడైతే వాగ్దానం చేశాడో, ఇంచుమించు ఒక 500 మంది అయి ఉంటాం ఇప్పటికీ. మన బ్రాంచెస్ అయితేనేమి, మనమైతేనేమి, ఇంకొక 500 మంది కావాలి. ప్రైజ్ ద లార్డ్. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగునని దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత అప్పుడేమి ధనం లేదు, ధాన్యం లేదు, ఇల్లు లేవు, స్థలాలు కూడా ఏమి లేవు. ఇప్పుడు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడున్నట్టే అప్పుడున్నాయేమో అనుకుంటారు, లేవు. అయితే జ్ఞానము ప్రాముఖ్యమైనది కనుక జ్ఞానాన్ని ఉపయోగిస్తూ వచ్చాం, దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధికి కూడి వచ్చిన మనం అందరం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం కలిగి నీ ఉంటే నీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. సమయం సద్వినియోగం చేసుకోకపోతే శాపం వస్తుంది. ఈ శాపం రావడానికే సాతాను మీ జీవితాలలో సమయాన్ని సద్వినియోగం చేసుకునే అలవాటు మీకు లేకుండా చేస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచైనా జాగ్రత్త పడి మనం దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనొచ్చు. జ్ఞానుల వలె నడుచుకొనొచ్చు. కుంటోళ్ళలాగా కాకుండా మనం నడుచుకుంటూ దేవుని మందిరంలోనికి వెళదాం. ముగిస్తున్నాను. ముగించే ముందు నేను మీకు సమయం గురించి చెప్పాను. నంబర్ 1, భిక్షగాడు సరైన సమయంలో ఉన్నాడు. అక్కడ దేవుని సేవకులు సరైన సమయంలో వెళ్తున్నారు. ఒక గొప్ప అద్భుతం జరిగింది. కాబట్టి సమయాన్ని పోనీయకుండా మనం కూడా మన జీవితాలలో ఎప్పుడైతే ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రభువుని అడుగుతామో, ప్రభు సరైన సమయాన్ని మనం అనుసరించడాన్ని బట్టి దేవుడు మన కుటుంబాన్ని దీవించడానికి ఇష్టపడతాడు. సమయంను సద్వినియోగం చేసుకోవటం అనేది మన జీవితాలలో మేలు కనుక సరైనటువంటి సమయంలోనే మనమందరము దేవుని సన్నిధిలో సరైన సమయంలోనే మనము ప్రార్థన చేస్తూ సరైన సమయంలోనే దేవుని యొక్క కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ముందుకు వెళదాం. దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు. సమయంలో ముగించకపోతే మనకు కూడా సరైన సమయం 1 గంటకు భోంచేస్తాం కాబట్టి ఆకలి ఎక్కువైపోద్ది. సరేలే ఏం పర్వాలేదు, ఒక 3 గంటలకు ఆపుదాం అనుకుంటే అప్పుడు నీకున్న ఆకలి కూడా చల్లారిపోద్ది, అన్నం కూడా తినబుద్ధి కాదు, పెద్దగా ప్రయోజనం ఉండదు. అలాగే సమయంలో నీవు కూడా చేయకపోతే నీ పరిస్థితి కూడా అలాగే చల్లారిపోద్ది, చేసిన ప్రయోజనం ఉండదు. కాబట్టి సరైన సమయం కోసం నిన్ను నీవు సిద్ధపరచుకోవాలని జాగ్రత్తగా నీవు ఆలోచించేయాలి. ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. నేను నాతో కూడా 2 వ్యక్తులు యేసు ప్రభువుని నమ్ముకున్నాం. మేము ముగ్గురము ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఒక వ్యక్తి ఏమో యేసు ప్రభువుని నమ్ముకున్న ఒక 2 సంవత్సరాలకు ఇక ప్రభువు నుండి తొలగిపోయాడు. వాడికి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ భార్య దేవుని దగ్గరికి పోతే ఒప్పుకోనని చెప్పింది. సరే, ఇక భార్యకు పాపం భయపడేవాడు కనుక ఆగిపోయినాడు. మంచిదే, కొందరు వాళ్ళ పరిస్థితులను బట్టి భయపడుతుంటారు. ఓకే, ఇంకొక వ్యక్తి ప్రభులో ఉన్నాడు, కానీ సరైన సమయానికి ఎప్పుడు ప్రార్థనకు వచ్చేవాడు కాదు, ఎప్పుడు మందిరానికి వెళ్ళేవాడు కాదు. మేము కలిసి ప్రార్థనకు వెళ్ళేవాళ్ళం.
మేము ఒక 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పట్లో ఇప్పుడులాగా బస్సులు లేవు, ఆటోలు లేవు, అసలు ఆటోలు కనిపించవు. ఓ 4 బస్సులు ఉండేవి సాయంత్రానికే, అంతే. అంటే 4 ట్రిప్పులు తిరిగేటివి ఒక బస్సు. మేము నడుచుకుంటూ అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఓ రోజు ఉదయం 10 గంటలకు ప్రార్థన. మేము 9 గంటలకు వెళ్తే కానీ పని కాదు. 9 గంటలకు అతని కోసం వెయిటింగ్లో ఉన్నాను, రాలేదు. 9:30 అయింది, రాలేదు. 10 అవుతూ ఉంది, రాలేదు. నాకు కోపం ఎక్కువ వస్తూ ఉంది. నేనేమో రెడీ అయిపోయి నిలబడ్డాను. వాట్ బ్రదర్, ఇంత టైం అయింది ఇంకా రాలేదు ఏంటంటే, ఏం లేదు కొంచెం ఆలస్యమైంది, పర్వాలేదులే, ఏం పర్వాలేదు అని అన్నాడు. నాకు నచ్చలేదు అది. సరే అని మందిరానికి వెళ్ళాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా 9 గంటలకు నేను రెడీ అయిపోయినాను. అతను కూడా రావటం ఆలస్యం అయిపోయింది. నేను మనసులో ఒక నిర్ణయం చేసుకున్నాను, అతని వలన నా సమయం లాస్ అయిపోతుంది కాబట్టి అతని స్నేహం ఉన్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు, అతను తోడున్నా లేకున్నా పర్వాలేదు, యేసయ్య నాకు తోడని. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు నా యేసయ్య ఒంటరిని కానెన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, నా యేసయ్య పాడుకుంటూ బయలుదేరి వెళ్ళిపోయినా. దాదాపుగా 10 లోపలే, ఒక 5 గంటల 10 నిమిషాల ముందే వెళ్ళిపోయినా. దేవుని దయ వల్ల మందిరంలో పాల్గొన్నా. ఇతను వచ్చేటప్పటికి మళ్ళీ యథావిధిగా 11 గంటలు అయింది. ఇక నేను ఒక నిర్ణయానికి వచ్చిన, సమయానికి వస్తే అతనితో కూడా తోడుందాం, సమయానికి రాకపోతే వదిలిపెట్టేసి వచ్చేద్దాం. ఇట్లా రాను రాను ఈ సమయం సద్వినియోగం చేసుకోవడం చేతగాక నేను అతని తోడిని విడిచిపెట్టేశాను. అతడు కూడా నాలాగే పరిచర్య చేస్తున్నాడు. కానీ జరిగిన అద్భుతం ఏంటి అంటే, దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించాడు. అతను అప్పుడున్న స్థితిలోనే ఆగి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆలస్యం అనేది అతనికి పెద్ద లెక్కలేదు. ఆలస్యం అనేది నాకు పెద్ద చికాకు. మీకు తెలుసలేదు అది, అర్థమైందండి? దేవుని సన్నిధిలో ఆలస్యం చేయడం అనేది ఒక చికాకు నాకైతే. మీరు బాగా గమనిస్తున్నారు లేదా, మన సంఘంలో ఎన్ని గంటలకు ప్రారంభించాలో అన్ని గంటలకు ప్రారంభిస్తాం. రూతక్క రాలేదు ఆగన్నా అంటే, రూతక్క వచ్చినా రాకపోయినా మంది మొదలు పెట్టారంట నేను. అర్థమైందండి? శాంసన్ అన్న రాలేదంటే, శాంసన్ అన్న వచ్చినా రాకపోయినా మొదలు పెట్టమంట. శాంసన్ అన్న కోసం మనం చేయడం లేదు. ఇది మనం చేసేదంత ప్రభు మనకు ఆజ్ఞాపించాడు, మనం చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు నాకు ఇచ్చిన బాధ్యత ఇది, నేను కొనసాగిస్తున్నాను. ప్రభు నీకు ఇచ్చిన బాధ్యత ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించి సంఘంలో ఉండటం. కాబట్టి నీ బాధ్యత నువ్వు కొనసాగించాలి. దేవుడు సమయ సద్వినియోగాన్ని బట్టి ఆశీర్వదించాడని సాక్ష్యం ఇస్తున్నాను. సద్వినియోగం చేసుకున్న ప్రియ సహోదరి సహోదరుడా, సమయాన్ని పోగొట్టొద్దు. దినాలు చెడ్డవే. ఈ చెడ్డ దినాలలో ఉంటున్న నీవు, చెడు నీ మీదికి రాకమునిపే నీ సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె ప్రవర్తించొద్దు, జ్ఞానం కలిగి ఉండండి. ఏంటి అజ్ఞానత్వం అనే మాట చెప్తా నేను. అజ్ఞానం అంటే ఏందో చెప్తా. నీ పక్కన 10 గంటలకు ఒక మందిరానికి పోయి ఒక ఆమె ఉందనుకో, నీ పక్కన కుటుంబం. నువ్వు 10 గంటలకు పోయే మందిరానికి పోయే ఒక కుటుంబం నువ్వు అనుకో. ఈ పక్క ఆమె ఒక మందిరానికి, ఈ పక్క ఒక మందిరానికి పోద్ది. ఈమె 10 గంటలకు రెడీ అయిపోయింది అనుకో, నువ్వు 10 గంటలకు రెడీ అయిపోలేదనుకో. ఒక వారం చూసి, 2 వారాలు చూసి, 3 వారాలు చూసి ఏమనుకుంటుంది నువ్వు చెప్పు? ఏందన్నా ఆమె అనుకోమని చెప్తా, ఆమె కథ ఏందంటావా? ఏమనుకుంటుంది మీరు చెప్పండి? ఎవడేమనుకుంటే నాకేమంటారా? మీరు ఆలోచించండి, ఏమనుకుంటుంది? ఇది ఎప్పుడు మందిరానికి 10 గంటలకు నా మధ్య తొందరపడిపోదే, అసలు ఎన్ని గంటలకు ఇలా పాస్టర్ ఏమో పట్టించుకోడా, అడగడా? ఎన్ని గంటలకు పోయినా పర్వాలేదా అనుకోడా అండి? అనుకోడా? బాగా ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు 10 గంటలకు మందిరాలు అయితే అందరు తాళాలు వేసి వెళ్ళిపోతూ ఉంటారు కొందరు. నీ మందిరం ప్రార్థనా మందిరం గాడ్ మినిస్ట్రీ చర్చ్. ఇంకొక మందిరానికి వెళ్ళే వాళ్ళు కూడా 10 గంటలకు ఉంటారు, 2 కుటుంబాలు. ఆమెమో 10 గంటలకు వెళ్ళిపోద్ది, నువ్వేమో 10 గంటలకు ఎప్పుడు పోవు. నిన్ను చూసి ఆమె ఏమనుకోవాలా?
ఏమనుకుంటే ఏమిలే అన్నా, నువ్వు చెప్పు విన్నా కానీ అంటావా అమ్మా? చదవబడిన లేఖనంలో ఒకటి చదవండి, ముగిస్తాను నేను. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలోనే మనం చదువుతున్న ఆ కుంటివాణిని గురించినటువంటి చివరి ఆ మాటలు నేను చెప్పి ముగిస్తాను. ఏంటో 10వ వచనం చదువుదాం. శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద, ఇప్పుడు భిక్షగాని గురించి రాయబడిన మాట ఉంది ఇక్కడ. భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని, ఎవరికి? ఆ భిక్షగానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. ఎవరు చూశారు అక్కడ? అతను బాగైపోయిన తర్వాత మందిరంలోనికి వెళ్ళారు. ఈ మందిరంలో ఉండే వాళ్ళందరూ చూశారు. అక్కడ చూసినటువంటి భిక్షగాళ్ళు కూడా చూశారు. చూసిన ప్రతి వ్యక్తి, ఎవరిని చూసిన ప్రతి వ్యక్తి? భిక్షగాడిని చూసిన ప్రతి వ్యక్తి, ఒకటి విస్మయం పొందాడు, 2 అమ్మా పరవశులైనారు. విస్మయం పొందడం, పరవశించడం. విస్మయం అంటే ఏంటి? ఆశ్చర్యపోవటం. పరవశించడం అంటే ఆహా, దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడా అని పరవశంతో, సంతోషంతో ఉండడం. ఎవరిని చూసి? మరి నిన్ను చూసి పరవశిస్తున్నారా ఎవరైనా? నిన్ను చూసి ఎవరికైనా విస్మయం కలుగుతూ ఉందా? ఆశ్చర్యం కలుగుతుందా? రే 10 గంటలకు ప్రార్థనకైతే ఖచ్చితంగా ప్రతి ఆదివారం 10 గంటలకు ప్రార్థనకు పోవటం నేను చూస్తున్నాను. ఒక్క వారం కూడా మిస్ చేయడం లేదు. ఏంటి ఆశ్చర్యం? అసలు వీళ్ళు వెళుతున్న సంఘంలో ఉండే ఆ శక్తి ఏంటి? లేకపోతే 10 గంటలకి ఏమే ఖచ్చితంగా తాళం వేసి ఇంటికి వెళ్ళిపోద్ది కుటుంబంతో కూడా. నిన్ను చూసి ఏమైనా ఆశ్చర్యం కలుగుతుందా? విస్మయం కలుగుతుందా? వాళ్ళకు నిన్ను చూసి విస్మయం కలగకపోగా, నిన్ను చూసి ఇదేమి ప్రార్థనమ్మా, యాన్ నేర్చిన తల్లి ఈ ప్రార్థన అని చెప్పి నేను అంటున్నారా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఏమంటే ఏమి లేనా ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను చూసి అనేకులు దేవుని వైపుకు ఆకర్షించబడి విస్మయం పొందాలని, దేవుని సన్నిధిలో పరవశించాలని ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేస్తున్నారు. అద్భుతం జరిగిన నీ జీవితంలో నీవు ప్రజలకు విస్మయం కలిగించే వ్యక్తిగా ఉండకుండా, ప్రజలకు ఒక సంతోషాన్ని లేక పరవశం కలిగించే వ్యక్తిగా నీవు ఉండకుండా ఉంటే నీ జీవితంలో అద్భుతాలే చేయడు. అద్భుతాలు చేయాలని ఆశిస్తే నిన్ను చూసిన మనుషుల వాళ్ళ జీవితంలో ఆశ్చర్యం కలగాలి, నిన్ను బట్టి పరవశం కలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటని మీరు గుర్తించాలని ప్రేమతో కోరుతూ, దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం ప్రభు సన్నిధిలో భిక్షగాళ్ళం. ఆయన రాకముందే మనం ఆయన దగ్గరికి వద్దాం. మన అవసరతల కొరకు ఆయన వైపు ఎదురు చూద్దాం. అడగక మునిపే నీ అక్కర ఎరిగిన దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచిన మనమందరము కొద్ది నిమిషాలు దేవుడు మన హృదయాలతో మాట్లాడిన మాటలు నెమరి వేసుకుందాం. ప్రభు సన్నిధికి వచ్చిన మనం మోకాళ్ళు అనాలి. మోకాళ్ళు ఉండటం విధేయతకు సాదృశ్యం.